అందరికీ దేవుని నామంలో ప్రేమపూర్వక వందనాలు. చెలో ఏలూరు దళిత క్రైస్తవ సమర శంఖారావం ఈ నెల 28వ తారీఖు ఏలూరులో సెయింట్ జేవియర్ స్కూల్ గ్రౌండ్ సాయంత్రం 4 గంటలకి దళిత క్రైస్తవుల సమర శంఖారావం అని చెప్పని జడ శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. దానికి కారణం ఏంటంటే, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ వారు, బీజేపీ వారు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ వారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో కూటమి కట్టి క్రైస్తవులను టార్గెట్ చేసి క్రీస్తు ఆరాధనను, క్రీస్తు పరిచర్యను, దైవ సేవను అడ్డుకోవటం వారు ఎజెండాగా పెట్టుకున్నారు. గతంలో ముస్లింస్ మీదకి దాడులు చేసి తిరుగు దాడులు చేస్తున్నారని చెప్పని ఇప్పుడు క్రైస్తవులను టార్గెట్ చేస్తూ క్రైస్తవులు ఉన్నటువంటి దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టార్గెట్ చేసి వాళ్ళు చర్చిలకు పోకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దళిత క్రైస్తవులు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పితరుల సమాధులను తవ్వుతూ వాడు బైబిల్ పట్టుకొని చర్చిలకు వెళ్తుంటే చర్చిలకు వెళ్ళనివ్వకుండా ఉండేటందుకోసం వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేస్తూ వాళ్ళ యొక్క ఉద్యోగాలను తీసివేస్తూ నానా చిత్రహింసలు పెడుతున్నారు. అటువంటి తరుణంలో క్రైస్తవులు ఉన్నటువంటి ప్రతి దళిత క్రైస్తవుడు కూడా ఉద్యోగి చర్చిలకు వెళ్ళటం లేదు, బైబిల్ పట్టుకోవటం లేదు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్రపటాలు కానీ, క్యాలెండర్స్ కానీ, వాక్యాలు కానీ మొత్తం తీసేసి, బైబిల్ తీసేసి వాళ్ళు చర్చిలకు వెళ్లకుండా ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కల్పించబడుతూ ఉంది. మీ అందరూ తెలిసిన విషయమే. ప్రవీణ్ పగడాల గారిని ఏ రకంగా చంపి చేసింది కూడా మీకు తెలుసు. ప్రవీణ్ పగడాల గారిని సాక్షాత్తు ముఖ్యమంత్రి బహిరంగ సభలో ఒక త్రాగుబోతు అని చెప్పని అన్న దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే క్రీస్తు యొక్క బిడ్డలను టార్గెట్ చేస్తున్న సంగతి మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేవుని బిడ్డలు క్రీస్తు ప్రేమ నిలిగినటువంటి వారు క్రీస్తుని మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉంటారని చెప్పని వాళ్ళు బయటకు రారని చెప్పని టార్గెట్ చేస్తున్నారు. అదే పెద్ద సమస్యగా మారింది. మీరు విశదీకరించి ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి పత్రికలో కూడా చెప్పబడుతూ ఉంది. ప్రతి పత్రిక, ఫిలిప్పీ రాసిన పత్రిక, ఎఫెసీ రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రిక, ప్రతి పత్రికలో కూడా చెబుతూ ఉంది. క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఏకంగా కూడి సమస్యను పరిష్కరించుకునే రీతిగా మీరు అందరూ ఏకం కావాలని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. మనం అందరం కూడా దేవుని నామం కోసం, మన కోసం కాదు, వ్యక్తిగా గనక సమస్య వస్తే, దేవుని నామం కోసం వ్యక్తిగా సమస్య వస్తే దాన్ని ఎదుర్కొంటే దానివల్ల నిందలు పడ్డా, చిత్రహింసలు పడ్డా మన ఫలం పరలోక రాజ్యం అధికమవుద్ది. అందుకు ఓకే, సంతోషమే. కానీ దేవుని నామానికి దోషం కలిగినప్పుడు ఒకడంటాడు ఎడారి మతం అంటాడు, ఇంకోటి అంటాడు మేకుడు దేవుడు అంటాడు, ఇంకోటి ఎలాడే దేవుడు అంటాడు, ఇంకోటి పరదేశం అంటాడు. ఇంకా చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో తెలిస్తే. అవన్నీ చెప్పేవి కాదు కాబట్టి చెప్పట్లేదు. ఇది వీడియో కాబట్టి చెప్పలేకపోతున్నాను. ఇన్ని రకాలుగా దేవుని నామాన్ని దోషం చేస్తా ఉన్నా కానీ మనం బయటికి రాకపోతే దేవుని సేవకులుగా, దేవుని పరిచారకులుగా, పాస్టర్లుగా ఉన్నటువంటి మీరందరూ కూడా ఆలోచించండి. సంఘానికి శిరస్సు ఉన్నటువంటి మీరు దేవుని నామానికి మహిమకరంగా ఉండాలంటే ఏం చేయాలి? అంతా ఐక్యం కావాలి. బైబిల్లో ఏదైతే పత్రికలో సెలవిచ్చిన విధంగా, నూతన నిబంధనలో సెలవిచ్చిన విధంగా మనందరం కూడా జూన్ 28వ తారీఖు దళిత క్రైస్తవ సమర శంఖారావానికి అందరం కూడా వెళ్ళి మన ఐక్యతను చాటుకొని, మన ఐక్యత ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి, అధికారులకి, అందరికి కూడా నోరు మరొకసారి మెదపకుండా, ఎత్తకుండా ఉండేటందుకోసం ఐక్యమత్యంగా రావాలని చెప్పని మీ అందరినీ దేవుని నామంలో, యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మరొకసారి చేతులు జోడించి ప్రేమపూర్వక వందనాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మన దళిత క్రైస్తవుల ఐక్యతను ఆ రోజు చాటుకుందాం. వేలాదిగా స్వచ్ఛందంగా తలరావాలని చెప్పని పేరు పేరున దైవజనులకు,
పాస్టర్లకు, దేవుని బిడ్డలకు, సంఘానికి, సమాజానికి అందరికి కూడా పిలుపునిస్తున్నాను. అందరికి ప్రేమపూర్వక వందనాలు.